హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళటి రెసిపీ కారం పొడి అండి. 1 కప్పు ఎండుమిర్చి, 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు శనగపప్పు, ఒక 1 టీ స్పూన్ మిరియాలు, ఎల్లిపాయ, జీలకర్ర ఇలా వేపుకోవాలండి. పప్పు ఈ కారం పొడి ఇడ్లీకి బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తినాలి, బాగుంటుంది. శనగపప్పు వేయించుకోవాలండి. ఈ కారం పొడి ఇడ్లీకి బాగుంటుందండి, దోశకి బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కూడా బాగుంటుంది టేస్ట్. ఇంకా కాఫ్ కోల్డ్ కూడా ఉండదండి ఇది తినడం వల్ల. కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మిరియాలు, మళ్ళీ మిరపకాయలు వేయించుకోవాలి. ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇలా కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. జీలకర్ర, ఎల్లిపాయ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. వేడి మీద పట్టుకుంటే పొడి పొడిగా రాదండి. కారం పొడి రెడీ అండి. ఇలా ఇడ్లీకి అద్దుకొని తినాలి, ఇంకా వేడివేడి అన్నంలో కూడా బాగుంటుందండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.